పండగలకు 15 ఆగస్టుకు అందరికీ సెలవులు ఉంటాయి. అందరు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక సెలవు నాడు బడి ఎట్లన్నా ఉండదని అటు మొఖాన తొంగి చూసేటోళ్ళే ఉండరు. అంటే ఆఫీస్ల కంపెనీల పరిస్థితి కూడా అంతే. అదే సెలవు నాడు ఒకరికి మస్తు పని ఉంటుంది. ఎవరబ్బా? సావిత్రి మీరే కదా. మీ విలేకరులకు పండగలు ఉండయి, పబ్బాలు ఉండయి, ఎప్పుడు వార్తలు వార్తలు అని దేవులు ఆడుతూనే ఉంటారు కదా. పాపం అని మీరు అంటున్నారు కదా. మీరు మంచోళ్ళు, మా గురించి ఆలోచిస్తారు. మేము అందరి బాధలు చెప్తాం కానీ మా తిప్పలు మేము చెప్పుకోలేం కదా. మేం కాకుండా పండగ నాడు మస్తు పని ఉండేది ఎవరికి అని ఆలోచన చేస్తుండ్రా? ఇంకెవరికి? నేను చెప్పా. అర్రే గట్లురుకుతారు. చిన్న పెద్ద పిల్ల జల్ల ముసలి ముత్క అంత ఉరుకుడే ఉరుకుడు. సంటి పిల్లని ఎత్తుకున్నావు, జర మెల్లగా అక్క. వీళ్ళు కూడా గంతే కదా. అబ్బా అందరు నన్ను దాటేసి పోతుర్రని గీ పెద్దమ్మ దబ్బ దబ్బ నడుస్తున్నది. ఓ పైలం పైలం. వారెవ్వా అయ్యా కొడుకులు ఉరుకుడు పోటీలు పెట్టుకున్నట్టే ఉన్నది పో. ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది. తిరుపతి ఎంకన్నా దర్శన భాగ్యం కోసమే గిన్ని తిప్పలు. నిన్ని అలా 2 వద్దులు సెలవులు వచ్చే వరకు కొండంతా నిండిపోయింది భక్తులతోని. 2 కిలోమీటర్ల పొడుగుత లైన్లు కట్టిండ్రు భక్తులు. లైను జర్రంతా ఖాళీగానే ఒక్క పార ఈడ్చిపెట్టే వరకు చెరువు తూమ్ దెంపితే నీళ్ళ కురికొచ్చినట్టు ఉరికొచ్చిండ్రు భక్తులంతా. నున్నటి గుండ్లు కింద కాలుగాలుడు. ఏం చేస్తారు మరి?